మనిషిని మనిషిగా చూడాలి కదా. అవును, సతీష్ గారు కరెక్ట్. అంటే ఎందుకంటే మన మనుషులం కాబట్టి మనిషిని మనిషిగా చూడాలి. అంటే చాలా సమాజంలో పెద్ద పెద్ద వ్యక్తులు కూడా చిన్న వాచ్మెన్ కి ఒక పనిచేసే డ్రైవర్ కూడా చాలా మంచి విలువ ఇస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఉంటారు అంటే చిన్న విజయం చూసిన వెంటనే మేమేదో పెద్ద గొప్పవాళ్ళం అయిపోయాము అని చెప్పేసి ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం. ఇదంతా ఎందుకు చెప్తూ ఉన్నానంటే రాజు వెడ్స్ రాంబాయ్ ఒక మంచి సందేశాత్మక చిత్రం. ఆ చిత్రంలో సందేశం ఇచ్చిన హీరో అంటే రియల్ హీరో రియల్ గా ఏం చేశాడంటే ఒక డెలివరీ బాయ్ మీద చాలా దారుణంగా విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఒకసారి ఆ వీడియో చూద్దాం. ఆడియో కూడా డెలివరీ మీటింగ్ రాంగ్ అడ్రస్ ఇచ్చినందుకు నన్ను అమ్మన బూతు మాట్లాడి టూ అని ముఖం మీద ఉంచి ఈ క్యాండిడేట్ నా మీదకి వేసేసుకొని గుట్టం కొట్టుకుంటా ముఖం మీద ఈ ఆంటీ ఏమో నా మీద ముఖం మీద ఉంచింది ఆంటీ. నేనేమో నన్ను గుట్టం ఎట్లా కొట్టు రాంగ్ ఆర్డర్ ఇచ్చినాను. నేను సారీ చెప్పినా. నువ్వు నన్ను గొట్టానికి ఎట్లా వస్తున్నావు? నువ్వు నన్ను గొట్టానికి ఎట్లా వస్తావు? నేను సారీ అన్నా నా తప్పైంది, నా సారీ అంటే టూ ఆంటీ నా ముఖం మీద ఉంచింది డెలివరీ బోర్డు మీద ఆంటీ ముఖం మీద నేనేమో గొట్టానికి నన్ను ఇట్లా కొడుతుడు. రాజు వెడ్స్ రాంబాయ్ చిత్ర హీరో అఖిల్ రాజ్ ఉద్దెమరి వాళ్ళ ఫ్యామిలీ ఒక పర్సన్ డెలివరీ బాయ్ రాంగ్ పార్సల్ తెచ్చాడని చెప్పేసి ఆ రకంగా బిహేవ్ చేశారు. ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అఖిల్ రాజుని అయితే ఒక రకంగా ఆడుకుంటున్నారు నెటిజన్లు. మీ కామెంట్ అంటే ఇక్కడ మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో ఈ ఫుడ్ డెలివరీ సిబ్బంది, క్యాబ్ డ్రైవర్లు, కొరియర్ ఉద్యోగాలు ఎదుర్కొంటున్న సమస్యలు. వాళ్ళ వైపు నుంచి కొన్ని ఫాల్ట్స్ ఉండొచ్చు, కానీ వాళ్ళని ఏంటంటే మరీ చీప్ గా బిహేవ్ చేస్తున్నారు. సారీ చెప్పాడు కూడా, చీప్ గా బిహేవ్ చేస్తున్నారు. అప్పుడు రాంగ్ డెలివరీ అయ్యిందని సారీ చెప్పానని కూడా డెలివరీ బాయ్ చెప్తున్నాడు క్లియర్ కట్ గా. కానీ అలాంటి వ్యక్తి పైన అఖిల్ రాజ్ తల్లి ఉమ్ము వేయడం ఏంటి? అంటే మనుషుల్లాగా చూస్తున్నారా? ఏం అహంకారం ఇది? అంటే కేవలం ఒక సినిమా హిట్తో మీ కుటుంబానికి వచ్చిన అహంకారమా? మీ ఒక సినిమా హిట్తో ఈ అఖిల్ రాజ్ అనే వ్యక్తికి వచ్చిన అహంకారమా? తర్వాత అఖిల్ రాజు తల్లి, తండ్రి, తర్వాత ఆయన అఖిల్ రాజు కూడా అంటే వెచ్చడివేడిగా బండబూతులు తిడుతూ ఆ డెలివరీ బాయ్ పైన అటాక్ చేసిన దృశ్యం చూస్తే అంటే ఇది ఏంటంటే కళ్ళు నెత్తికెక్కాయా అని అంటారు కదా, ఇదండి. నేను అందుకే చాలా సందర్భాల్లో అంటే ఇక్కడ మళ్ళీ చిరంజీవి ఎగ్జాంపుల్ తెస్తున్నానని కాదు, ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అనే ఆ లక్షణం అనేది అందరికీ ఉండదు. ఇప్పుడు ఈ అఖిల్ రాజ్ అనే వ్యక్తి సరే ఒక సినిమా హిట్ అయింది, ఆయనకి రేపు పొద్దున్న ఛాన్సులు కూడా రావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఈ యాటిట్యూడ్ ప్రదర్శిస్తే, నీకు ఆ పొగరు తలకెక్కితే మరి నిన్ను ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు? ఏం సిగ్నల్ పంపించి తలుచుకున్నారు? అంటే డెలివరీ బాయ్లు అంటే అంత చీపా? కొరియర్స్ తెచ్చేవాళ్ళు అంటే అంత చులకనా? ఆ క్యాబ్ డ్రైవర్లు అంటే అంత అసహనం, అంత అసహ్యమా మీకు? ఉమ్ము వేయడం ఏంటండి ముఖం ఒక మనిషి పైన? డెలివరీ బాయ్ వాడి ఉద్యోగం ఎంత, వాడి శాలరీ ఎంత? వాడు మన ఇంటి వరకు మనం ఒకటి బుక్ చేసుకుంటే వాడు సర్వీస్ అందిస్తున్నప్పుడు కనీసం టిప్పు కింద ఒక 20 రూపాయలు 50 రూపాయలు ఇవ్వడం అనేది ఒక ఉద్దేశం, మంచి ఉద్దేశం అవుతుంది. లేదంటే ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ మీ బిహేవియర్ ఏంటి? మీ గుడ్ కాన్సెప్ట్స్ ఏమైపోయింది? ఉమ్ము వేస్తారా? ఒక వ్యక్తి పైన ఉమ్ము వేస్తారా? వేరొకరైతే మీ పరిస్థితి ఏంటి? అప్పటికి ఆ డెలివరీ బాయ్ వీడియో తీస్తూ నేను మీకు సారీ చెప్పానన్నా కూడా అంత ఆక్రోశం, అంత ఆగ్రహం దేనికి? అంటే ఒక్క సినిమా హిట్ అయ్యేసరికి నువ్వు ఏదో అయిపోయావా? నువ్వు దైవాంశంభూతుడు అయిపోయావా? మినిమం కామన్ సెన్స్ ఉండక్కర్లేదు? నచ్చినట్టుగా ఇదా మీ బిహేవియర్ మిస్టర్ అఖిల్ రాజ్? ఒక సినిమా హీరోగా నీకు కెరీర్ ఉంది, ఏం సిగ్నల్ పంపిస్తున్నావు? స్టేబుల్గా ఉండాలని తెలీదా? అంటే అంత వేగ్గా, అంత ఈజీగా టేకిన్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టుగా మీ బిహేవియర్ ఉంటే ఏమి సొసైటీకి మీరు మెసేజ్ ఇస్తున్నారు? నువ్వు మనిషివే, సాటి మనిషిని మనిషిలా చూడటం నేర్చుకో. మీ ఫ్యామిలీ కూడా బిహేవ్ చేసిన పరిస్థితి అస్సలు బాగోలేదు. పొరపాటున తప్పుడు చిరునామాకు పార్సిల్ తీసుకొచ్చాడు, దాని తప్పును గుర్తించి క్షమాపణ కూడా చెప్పాడు. అయినా తీవ్ర ఆగ్రహంతో దూసుకురావటం అనేది ఇది రియల్లీ కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది. డెలివరీ బాయ్స్ పట్ల ఇలాంటి అహంకారపూరిత వైఖరి ఎట్టి పరిస్థితుల్లో తగదు. ప్రధాన కారణం ఏంటంటే సెలబ్రిటీల సామాజిక బాధ్యత. అంటే ఆ మిగతా వాళ్ళు చేయట్లేదా అంటే
సెలబ్రిటీలని మిమ్మల్ని మీరు ఒకటి చేస్తే అది ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. Yes. మీరు ఈ విధంగా బిహేవ్ చేసి మీ విధంగా యాటిట్యూడ్ ప్రదర్శిస్తే మిగతా వాళ్ళకి ఏం మెసేజ్ పంపిస్తారు? మళ్ళీ మీరేమో నీతి వాక్యాలు చెప్తారు స్టేజ్లో ఎక్కితే. వినయము, ఓర్పు, మంచితనం, జీవితంలో ఇలా కష్టపడి ఎదిగాను, లేదంటే ఇది నేర్చుకున్నాను అంటే ఇవంతా సొల్లు పురాణం అన్నమాట. అసలు రంగు ఇలా బయటపడుతుంది కొందరు సెలబ్రిటీలది. మళ్ళీ బయట ఏమో సోషల్ మెసేజ్లు అద్భుతంగా చేస్తారు. సో అబ్బా, మీరు అసలు మామూలు సూచనలు చేయరు. మీరు దేశాన్ని, సమాజాన్ని మార్చేసేటట్టుగా ప్రవర్తిస్తారు. పోన్లే మంచివి, అలాంటి సందేశాలు ఇవ్వటం, ఒకరికి మేలు జరుగుతుంది, ఒకరిలో మార్పు వస్తుందంటే మంచిదే. కానీ ఇప్పుడు ఈ వీడియోకి ఏం సమాధానం చెప్తావు అఖిల్ రాజ్? ఈ వీడియోకి నువ్వేం సమాధానం చెప్తావు? నా తప్పు లేదు మార్ఫింగ్ అంటావా? ఇంత ఓపెన్గా జరిగినప్పుడు ఒక చిన్న ప్రాణిని అంటే ఒక చిన్న డెలివరీ బాయ్ పట్ల నువ్వు ఆ విధంగా బిహేవ్ ఉందంటే మిగతా వాళ్ళ పట్ల నీ యాటిట్యూడ్ ఏ విధంగా ఉంటుంది? మనిషిని మనిషిగా చూడటం, మనిషిని మనిషిగా గుర్తించడం అనేది ముందు నేర్చుకో. ఇదని మనం చెప్పాలి.